ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ రాజస్థాన్లో ఉన్న అనేక ప్యాలెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్యాలెస్ అంటే ఈ ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ అన్నమాట. ఈ ప్యాలెస్ని కన్స్ట్రక్షన్ చేయడానికి 400 సంవత్సరాల టైం తీసుకుందంటండి. అప్పట్లో మేవాడ్ అనే రాజవంశీయులు సుమారు 400 సంవత్సరాల పాటు టైం తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్యాలెస్ని. 1553 సంవత్సరంలో సిసోడియా రాజ్పుత్ కుటుంబానికి చెందిన మహారాణా ఉదయ్ సింగ్ ఈ ప్యాలెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. మేజర్ క్యాపిటల్ యాక్చువల్గా చిత్తూరు నుంచి ఉదయ్పూర్కి మార్చే సమయంలో ఈ ప్యాలెస్ని నిర్మించారంట. ఈ ప్యాలెస్లో ఫస్ట్ ఫ్లోర్లో అప్పట్లో యుద్ధాలకి వాడినటువంటి ఆయుధాలని, యుద్ధ సామాగ్రిని, తర్వాత ఈ తుపాకులు అన్నీ కూడా యుద్ధ సామాగ్రి అంతా కూడా చాలా బాగా పొందుపరిచారండి. అంటే ఒక మ్యూజియం లాగా కూడా మనం అవన్నీ చూడొచ్చు అనమాట. యుద్ధంలో వాళ్ళు ఉపయోగించిన కీలకమైనటువంటి ఆయుధాలన్నీ కూడాను. ఇది చూస్తున్నారు కదా, ఈ ఫోటో యాక్చువల్గా చిత్రలేఖనం చేసింది అనమాట, పెయింటింగ్ చేసింది. అప్పట్లో యుద్ధం జరిగే సమయంలో ఏ విధంగా ఉండేది అని ఈ ఫోటో యాక్చువల్గా పెట్టడం జరిగిందనమాట. ఆ రాజభవన్లోనే వాళ్ళు ఆడుకునేటటువంటి ఆట పరికరాలను కూడా చాలా జాగ్రత్తగా అందులో పొందుపరిచారండి. చాలా మూవీస్ కూడా షూట్ చేశారండి ఈ ప్యాలెస్లోనూ. యాక్చువల్గా హాలీవుడ్ మూవీ అయినటువంటి ఆక్టోపస్ అనే మూవీ కూడా 1983లో ఈ ప్యాలెస్లోనే తీశారు. బాలీవుడ్ మూవీస్ రామ్లీలా అనే మూవీ సల్మాన్ ఖాన్ మూవీ తీశారండి. బాజీరావ్ మస్తానీ అండ్ ప్రేమ్ రతన్ ధన్పాయో ఇంకా చాలా మూవీస్ తీశారు ఇందులో. మ్యారేజ్ కూడా, వెడ్డింగ్ కూడా ఈ ప్యాలెస్లో చాలా జరిగినాయి. ఈ ఇంటర్నేషనల్ హై ప్రొఫైల్ పీపుల్ అండ్ బిజినెస్ టైకాన్స్, సెలబ్రిటీస్ వాళ్ళు చాలామంది ఇందులో వెడ్డింగ్ అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా చాలా జరిగాయండి ఈ ప్యాలెస్లో. ఇది టాప్ ఫ్లోర్ అండి. యాక్చువల్గా నాకు ఈ ప్యాలెస్ మొత్తం మీద నచ్చిన ప్లేస్ ఏంటంటే టాప్ ఫ్లోరే. ఈ పైనుంచి యాక్చువల్గా కొండ శిఖరం అనమాట ఇది టాప్ ఫ్లోరు. ఇక్కడ నుంచి వస్తే మొత్తం ఉదయ్పూర్ సిటీ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చల్లగాలి ఎప్పుడు 365 రోజులు అక్కడ చల్లగాలి వస్తూనే ఉంటుందంట. ఆ చుట్టూ కూడా అరావళి పర్వతాల చుట్టూ ఉండడం వల్ల మధ్యలో కట్టిన ప్యాలెస్ కాబట్టి దీనికి చాలా చల్లగాలి వస్తుంది. సిటీ అంతా కూడా భలేగా కనిపిస్తుంది. అసలు అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను నేను. ఆ ప్యాలెస్ వెనక భాగంలో లేక్ ఉంటుందండి, పిచోలా లేక్ అని పిలుస్తారు దాన్ని. చాలా పెద్ద లేక్ అది. అక్కడ నుంచి మాత్రం వ్యూ అదిరిపోయింది. ఆ లేక్ వ్యూ మాత్రం. ఆ లేక్ మధ్యలో కూడా ప్యాలెస్ ఒకటి ఉంటుందండి, లేక్ ప్యాలెస్ అని పిలుస్తారు దాన్ని. బోట్ షిక్కర్ అది ఉంటుంది, రెస్టారెంట్ కూడా ఉంటుంది ఆ మధ్యలో. మీరు ఒకవేళ ఈ ప్యాలెస్ను విజిటింగ్ ప్లాన్ చేసేలా ఉంటే కనుక మధ్యాహ్నం లంచ్ త్వరగా ఫినిష్ చేసుకొని 12:30, 1 o'clock మధ్యలో మీరు టికెట్ తీసుకొని ప్యాలెస్ విజిట్ చేయండి. 2.5 hours వరకు టైం ఆ తర్వాత 4:35 ఆ ప్రాంతంలో మీరు వెహికల్ తీసుకొని ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి వెహికల్ తీసుకొని ఆ లేక్ ప్యాలెస్కి వెళ్ళండి. అక్కడ నుంచి నైట్ 8:30 వరకు ఒక టైం స్పెండ్ చేయొచ్చు. రెస్టారెంట్ అండ్ బోట్ షిక్కర్ ఆ ప్యాలెస్ మొత్తం చూసుకునేసరికి మీకు ఆ టైం అవుతుంది. యాక్చువల్గా ఆ ప్యాలెస్ నుంచి లేక్ చూస్తున్నప్పుడు మనకి ఎంత బాగా అనిపిస్తుందో, ఆ లేక్లో ఉన్నప్పుడు లేక్ ప్యాలెస్ నుంచి కూడా ఈ ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. యాక్చువల్గా లేక్ నైట్ టైం అయితే చాలా బాగుంటుందండి, లైటింగ్ అది ఉండడం వల్ల. బట్ మేము డే టైంలో విజిట్ చేసాము, నైట్ వరకు ఉండలేకపోయాము ఆ రోజు. సో నైట్ టైం పిక్స్ కలెక్ట్ చేసుకోలేకపోయాను. ఈ సిటీ ప్యాలెస్ అండ్ లేక్ ప్యాలెస్ మాత్రమే కాదండి, జగమందిర్, జగదీష్ టెంపుల్, మాన్సూన్ టెంపుల్ అండ్ నీచ్ మాతా టెంపుల్ అని మరొక 4 ప్లేసెస్ కూడా ఉన్నాయి. మస్ట్ అండ్ షుడ్గా అవి కూడా విజిట్ చేయాలి. సో అదండి ఈ ఉదయ్పూర్ సిటీ ప్యాలెస్ హిస్టరీ. ఇంకా చాలా ఉంది, బట్ మనకు తెలిసింది ఈ వీడియోలో చెప్పగలిగింది ఇంతే అన్నమాట. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.